అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్రలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి కదా. వాటిలో ఒకటి చాలా ముఖ్యమైనది 1952 ముల్కీ ఉద్యమం. అసలు ఈ ముల్కీ అనే పదం ఎక్కడ్నించొచ్చింది? స్థానికుల ఉద్యోగాల స్థానికులకే దక్కాలి అనే ఒక చిన్న నిబంధన హైదరాబాద్ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమానికి ఎలా కారణమయ్యింది? ఆ రోజుల్లో ఏం జరిగింది? ఆ ఫ్లాష్ పాయింట్స్ ఏంటో వివరంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఈ ఉద్యమాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా ఈ నిరసనలు ఎలా మొదలై నగరం మొత్తం పాకాయో చూద్దాం. తర్వాత ఆ సిటీ కాలేజ్ దగ్గర ఏం జరిగింది, ఆ ఘర్షణ ఏంటి, ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరపడం, దాని పర్యవసానాలు, ప్రభుత్వం ఎలా స్పందించింది, చివరిగా చాలా ఇంపార్టెంట్, ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపిన పింగళి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందో కూడా పరిశీలిద్దాం. ఓకే, మన ప్రయాణం 1952 ఆగస్టు నెలలో మొదలవుతుంది. అప్పటిదాకా వరంగల్లో చిన్నగా మొదలైన ఈ నిరసన అనే నిప్పురవ్వ రాజధాని హైదరాబాద్కు చేరింది. మరి ఇక్కడకు వచ్చాక అదొక పెద్ద ఉద్యమంగా ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆగస్టు చివరి వారం ఎంత వేగంగా మారిపోయిందో. 24వ తారీఖున బొల్లారంలో విద్యార్థులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడతో మొదలై కేవలం ఒక్క వారం తిరిగేసరికి, అంటే 31వ తేదీ వచ్చేసరికి నగరం మొత్తం సమ్మెలు, ర్యాలీలతో దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు ముందుండి నడిపించడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అసలు ఎంత పెద్ద ఎత్తున నిరసనలు ఎందుకు జరిగాయి? సమస్య ఏంటి అంటే, దానికి మూల కారణం ఒక్కటే: నిరుద్యోగం. మా ఉద్యోగాలు మాకే కావాలి, స్థానికులమైన మాకు రావలసినవి స్థానికేతరులు అంటే నాన్ముల్కీలు తన్నుకుపోతున్నారు అనే ఆవేదన ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బలంగా ఉంది. అప్పట్లో హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న గోపాలరావు ఎగ్బోటే లాంటి వాళ్లు ఈ అసంతృప్తిని అసెంబ్లీలో కూడా వినిపించారు. ఆ సమయంలో విద్యార్థులు ఇచ్చిన నినాదాలు నిజంగా చాలా పవర్ఫుల్. నాన్ముల్కీ గోబ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినదించారు. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనడంలో ఆంతర్యమేంటి? ఇది కేవలం తిండికి సంబంధించిన విషయం కాదు. మద్రాస్ రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు వాళ్ల ఉద్యోగాలతో పాటు వాళ్ల సంస్కృతిని కూడా మాపై రుద్దుతున్నారు అనే ఒక భావనన్మాట. సో ఈ ఒక్క నినాదంతో ఇది కేవలం ఉద్యోగాల పోరాటం కాదు, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. సరే, ఆగస్టులా గడిచింది. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలోకి వెళ్తున్నాం. ఉద్యమంలో అసలైన కీలకమైన ఘట్టం జరిగిందిక్కడే. విద్యార్థులకి, ప్రభుత్వానికి మధ్య ఒక డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ మొదలైంది. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన అధికారులు యాక్షన్లోకి దిగారు. ఒకవైపు పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు అని తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్లాల్, పోలీసులు నిషేధాజ్ఞలు పెట్టారు, జాగ్రత్త అని విద్యార్థులను హెచ్చరించారు. కాని విద్యార్థులు ఈ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఫైనల్గా సెప్టెంబర్ 3వ తారీఖున పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఒక అఫీషియల్ ఆర్డర్ పాస్ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 22 ప్రకారం ఎలాంటి ఊరేగింపులు, మీటింగులు, సభలు జరపడానికి వీల్లేదు అని నిషేధం విధించారన్నమాట. అయితే ఈ బ్యాన్తో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వం నిషేధం విధించింది కదా అని విద్యార్థులు వెనక్కి తగ్గుతారా, లేక దాన్ని కూడా ధిక్కరించి ముందుకు వెళ్తారా? ఏం జరగబోతోంది? మరి విద్యార్థులు ఏం చేశారనుకుంటున్నారు? వాళ్ళస్సలు వెనక్కి తగ్గలేదు. వాళ్ల నిర్ణయం ఆ సెప్టెంబర్ 3వ తేదీన సిటీ కాలేజ్ దగ్గర ఒక పెద్ద విషాదానికి దారితీసింది. ఆ రోజే ఈ ఉద్యమం హింసాత్మకంగా మారి పీక్స్కు చేరింది. సెప్టెంబర్ 3వ తేదీ నిషేధాన్ని లెక్క చేయకుండా వేల మంది విద్యార్థులు సిటీ కాలేజీ దగ్గర చేరారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పులు ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 4న కూడా కొనసాగాయి. ఈ 2 రోజుల కాల్పుల్లో మొత్తం 6గురు చనిపోయారు. అయితే ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాలి. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఆ 6గురిలో ఒక్కరు కూడా విద్యార్థి లేరు. వాళ్ళెవరంటే, ఫ్యాక్టరీలో పనిచేసే మొహమ్మద్ ఖాసిం, రిక్షా తొక్కే షేక్ మహబూబ్, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే మొహమ్మద్ ఖాన్, రాములు, షేక్ ముక్తార్, జమాలుద్దీన్. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది కేవలం విద్యార్థుల ఉద్యమం కాదు, దీని వెనుక సాధారణ ప్రజల మద్దతు కూడా బలంగా ఉంది అనడానికి ఇంతకంటి పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ఈ కాల్పుల వార్త తెలియగానే జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాని రియాక్షన్ ఎలా ఉందంటే, సెప్టెంబర్ 5న నిరసనకారులు ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి కారుకే నిప్పిపెట్టేశారు. వాళ్ల కోపం ఆ రేంజ్లో ఉందన్నమాట.
ఇలా హింస పెరిగిపోవటం, ప్రజలింత కోపంగా ఉండటంతో ప్రభుత్వం ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంది. వెంటనే స్పందించాల్సొచ్చింది. అది 2 రకాలుగా, ఒకటి రాజకీయంగా, రెండోది న్యాయపరంగా. సో ఫస్ట్ పొలిటికల్ రెస్పాన్స్ ఏంటంటే, అసలు ఈ ఉద్యమానికి కారణమైన ముల్కీ రూల్స్ని మళ్లీ ఒకసారి రివ్యూ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. దానికోసం సెప్టెంబర్ 7న 4 మంత్రులతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో కొండా వెంకటరంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, డాక్టర్ మేల్కోటే, నవాజ్ జంగ్ ఉన్నారు. అయితే కేవలం ఈ రాజకీయ కమిటీ వేస్తే జనాలు శాంతించరని ప్రభుత్వానికి తెలుసు. ప్రజల కోపమంతా పోలీసు కాల్పులపైనే ఉంది. అందుకే ఆ కాల్పుల ఘటనపై విచారణ జరపడానికి సెప్టెంబర్ 9న హోం డిపార్ట్మెంట్ ఒక జ్యుడీషియల్ కమిటీని వేసింది. దానికి హెడ్గా జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డిని నియమించారు. సరే, ప్రభుత్వం కమిటీ వేసింది. మరి ఆ జస్టిస్ పింగళి కమిషన్ విచారణలో ఏం తేలింది? ఆ సిటీ కాలేజ్ ఘటనకు ఎవరు బాధ్యులు? ఆ రిపోర్ట్లోని కీలకమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కమిషన్ విచారణను చాలా సీరియస్గా తీసుకుంది. సెప్టెంబర్ 19 నుంచి విచారణ మొదలుపెట్టి 100 మందికి పైగా సాక్షులను విచారించింది. సామాన్యులే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్, డీజీపీ పార్థసారథి, డిప్యూటీ కమిషనర్ సుందరం పిళ్ళై, ఇలా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ఉన్నతాధికారిని విచారించి వాళ్ల వాంగ్మూలాలు రికార్డ్ చేసింది. డిసెంబర్ 28, 1952న కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్సున్నాయి. మొదటిది, దాదాపు 30 నుంచి 40 వేల మంది ఉన్న గుంపు హింసకు దిగినప్పుడు, లాఠీచార్జీ, టియర్ గ్యాస్ కూడా పనిచేయనప్పుడు పోలీసులు కాల్పులు జరపడం ఆ పరిస్థితుల్లో సమర్థనీయమే అని చెప్పింది. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. అసలు అంత పెద్ద గొడవ జరగడానికి, పరిస్థితి అంతగా చేయి దాటిపోవడానికి కారణం మాత్రం రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల వైఫల్యమే అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కాల్పులు తప్పలేదు, కాని ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడంలో నాయకులు ఫెయిల్ అయ్యారు అని తేల్చిందనమాట. అయితే ఈ అఫీషియల్ రిపోర్ట్ పక్కన పెడితే, చాలా సంవత్సరాల తర్వాత జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి గారు ది జ్యుడీషియరీ ఐ సర్వ్డ్ పేరుతో తన ఆటోబయోగ్రఫీ రాశారు. అందులో ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఒక మాటన్నారు. అదేంటంటే, చట్టప్రకారం తీర్పు ఎలా ఉన్నా ఆ ముల్కీ అల్లర్లు అంత తీవ్రమవ్వడానికి అసలు కారణం తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తనే. చూశారా, ఇది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో! ఇది కేవలం ఉద్యోగాల కోసం జరిగిన గొడవ కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని ఆ విచారణ జరిపిన జస్టిస్కే అర్థమైంది. ఈ ఒక్క మాటతో ఆ ఉద్యమం వెనుకున్న అసలు స్ఫూర్తి ఏంటో మనకు తెలుస్తుంది.